హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలోని డయాగ్నలైజేషన్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ కోసం తెలుసుకుందాం. ఫస్ట్ ఈ డయాగ్నలైజేషన్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ నేర్చుకోవాలంటే మనకి ఐగన్ వాల్యూస్, ఐగన్ వెక్టర్స్ని ఫైండ్ చేయడం తెలియాలి. ఓకే, ఫస్ట్ ఏం చేయాలంటే ఈ డయాగ్నలైజేషన్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఐగన్ వాల్యూస్ మనం ఫైండ్ చేయాలి. దాని తర్వాత నుంచి ఐగన్ వాల్యూస్ వస్తే మనం దాని కరస్పాండింగ్ ఐగన్ వెక్టర్స్ ఫైండ్ చేయొచ్చు కదా. ఆ ఐగన్ వెక్టర్స్ ఫైండ్ చేయాలి. ఇప్పుడు మనకి ఒకవేళ ఐగన్ వాల్యూస్ 3 వచ్చాయి అనుకోండి, ఐగన్ వెక్టర్స్ మనకి ఎన్ని వస్తాయి? 3 వస్తాయి. ఆ ఐగన్ వెక్టర్స్తో మనం మోడల్ మ్యాట్రిక్స్ని ఫైండ్ చేస్తామన్నమాట. దాన్ని P అనుకుంటాం. ఫర్ సపోజ్ ఐగన్ వెక్టర్స్ మనకి 1 2 1 1 1 1 1 0 4 2 అలా వచ్చింది అనుకోండి. ఇవి మనకి ఐగన్ వెక్టర్స్. దీని నుంచి మనం మోడల్ మ్యాట్రిక్స్ ఎలా రాస్తాము అంటే 1 2 1 1 1 1 1 0 2 దీన్ని మనం మోడల్ మ్యాట్రిక్స్ అంటాం. ఓకే, ఇలా ఫైండ్ చేసిన తర్వాత మనం P ఇన్వర్స్ ని క్యాలిక్యులేట్ చేయాలి. P ఇన్వర్స్ అంటే అడ్జాయింట్ A బై det A. ఓకే, దీని తర్వాత నుంచి మనం డయాగ్నల్ D ఈజ్ ఈక్వల్స్ టు P ఇన్వర్స్ AP ని మనం ఫైండ్ చేస్తాం. ఓకే, ఇలా మనం చేస్తాం అన్నమాట. ఇది ప్రాసెస్ స్టెప్స్. ఫస్ట్ మనం ఒక ఎగ్జాంపుల్ని కన్స్ట్రక్ట్ చేద్దాం. ఇక్కడ చూడండి, డయాగ్నలైజ్ ద మ్యాట్రిక్స్ A ఈజ్ ఈక్వల్స్ టు దిస్ మ్యాట్రిక్స్, హెన్స్ ఫైండ్ A పవర్ 8 అండ్ A పవర్ 4 అని అన్నారు కదా. ఫస్ట్ మనం గివెన్ ఏమి ఇచ్చారు ఆ మ్యాట్రిక్స్ని రాసుకున్నాం. తర్వాత మనం ఫస్ట్ స్టెప్ ఏంటి, ఐగన్ వాల్యూస్ని మనం ఫైండ్ చేయాలి. అండ్ దాని తర్వాత కరస్పాండింగ్ ఐగన్ వెక్టర్స్ మనం ఫైండ్ చేయాలి కదా. ఫస్ట్ ఐగన్ వాల్యూస్ని మనం ఫైండ్ చేద్దాం. ఐగన్ వాల్యూస్ ఫైండ్ చేయాలంటే మనం ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ రాసుకున్నాం. క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ రాసుకున్న మనకి ఎలా అవుతుంది? 1 మైనస్ ల్యాండా 1 1 0 2 మైనస్ ల్యాండా 1 మైనస్ 4 4 ఇక్కడ ఏమవుతుంది? 3 మైనస్ ల్యాండా ఈజ్ ఈక్వల్స్ టు 0. దీనికి మనం ఏం చేయాలి? డెట్ కట్టాలి. అయితే మనకి ఏమవుతుంది? 1 మైనస్ ల్యాండా 2 మైనస్ ల్యాండా ఇంటూ 3 మైనస్ ల్యాండా ఇంటూ మనకి ఏమవుతుంది? మైనస్ 4 మైనస్ 1 ఇంటూ 0 ఇంటూ 3 మైనస్ ల్యాండా ఏమవుతుంది? మనకి 0 అయిపోద్ది. మైనస్ ఇలా ఎలిమినేట్ చేస్తే మనకి ఇక్కడ 1 ఇంటూ మైనస్ 4 ప్లస్ 1 ఇంటూ మనకి ఏమవుతుంది? ఇలా ఎలిమినేట్ చేస్తే 0 వచ్చేస్తుంది. 0 ఇంటూ 4 0 వచ్చేస్తుంది. తర్వాత మైనస్ 2 మైనస్ ల్యాండా అండ్ మైనస్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 0. దీని నుంచి మనం ఎలా చేస్తాము? ఇక్కడ చూడండి, 1 మైనస్ ల్యాండా 6 దీన్ని చేస్తే మనకి ఏమవుతుంది అంటే చూడండి ఇలా వచ్చింది. దీన్ని సాల్వ్ చేస్తే ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే దీనికి మనం రూట్స్ ఫైండ్ చేయాలి. అంటే మనం బై సింథటిక్ డివిజన్ యూజ్ చేస్తాం. బై సింథటిక్ డివిజన్ అంటే ఫస్ట్ వీటి యొక్క కోఎఫిషియెంట్స్ రాసుకుంటాం. -1 6 -11 6. దీనికి 1 నుంచి చేద్దాం. ఫస్ట్ 0 వేసుకోవాలి. -1 1 ఇంటూ -1 ఏమవుతుంది? మనకి -1 ఇక్కడికి వచ్చేస్తుంది. 1 ఇంటూ -1 -1 5 5 చేసి మనకి ఏమో -6. ఇక్కడ -6 1 ఇంటూ -6 0. ఓకే, దీన్ని ఎలా రాయొచ్చు అంటే మనం ల్యాండా -1 మైనస్ ల్యాండా స్క్వేర్ ప్లస్ 5 ల్యాండా ప్లస్ 6 ఈజ్ ఈక్వల్స్ టు 0 అని రాయొచ్చు కదా. ల్యాండా -1 కదా ఇది. ఓకే, దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఏమవుతుంది చూడండి. ల్యాండా -1 ఓకే, నెక్స్ట్ మైనస్ ల్యాండా స్క్వేర్. ఇక్కడ మనకి ఈ రెండు మనకి -6 ల్యాండా స్క్వేర్ అవుతుంది. ఓకే, -6 ల్యాండా స్క్వేర్. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే మనకి -6 ల్యాండాని మనం ఎలా రాసుకోవచ్చు? -6 రాస్తే మనకి 26 అంటే 5 రావాలి. ఇలా కాకుండా మనం ఏం చేయాలంటే మనం మైనస్ని కామన్ తీసామనుకోండి, 1 మైనస్ ల్యాండా అండ్ ల్యాండా స్క్వేర్ -5 ల్యాండా ప్లస్ 6 ఈజ్ ఈక్వల్స్ టు 0 ఇలా అవుతుంది. అప్పుడు మనకి ల్యాండా ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అవుతుంది? ల్యాండా ఈజ్ ఈక్వల్స్ టు 1 అవుతుంది. ఇక్కడ నుంచి మనం ఎలా రాయొచ్చు? ల్యాండా స్క్వేర్ -2 ల్యాండా -3 ల్యాండా ప్లస్ 6 ఈజ్ ఈక్వల్స్ టు 0 అని రాయొచ్చు. ఇక్కడ నుంచి మనం ల్యాండా -2
-3 -2 = 0 అంతే కదా. దీని నుంచి మనం లాంబ్డా -3 అండ్ లాంబ్డా -2 = 0. సో మనకి లాంబ్డా వాల్యూస్ ఏమొచ్చాయి 1 2 3. ఏంటివి? ద క్యారెక్టరిస్టిక్ వాల్యూస్. ద క్యారెక్టరిస్టిక్ వాల్యూస్ ఆర్ ఏమొచ్చినాయి 1 2 3. క్యారెక్టరిస్టిక్ వాల్యూస్ అన్నా మనకి ఐగన్ వాల్యూస్ అన్నా ఒకటే కదా. ఓకే, ఇలా వచ్చింది. దీని తర్వాత మనం ఏం చేయాలి? కరస్పాండింగ్ ఐగన్ వెక్టర్స్ని మనం ఫైండ్ చేయాలి అంతే కదా. ఫస్ట్ 1కి మనం ఫస్ట్ ఏం చేయాలి? క్యారెక్టరిస్టిక్ వెక్టర్ కరస్పాండింగ్ టు లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 1. లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 1కి సంబంధించిన క్యారెక్టరిస్టిక్ వెక్టర్ని లేదా ఐగన్ వెక్టర్ని మనం ఫైండ్ చేయాలి. ఇప్పుడు మనకి ఏమవుతుంది అంటే therefore the eigenvector corresponding to lambda is equals to 1 is given by మనకి ఏమవుతుంది? ఏ మైనస్ లాంబ్డా ప్లేస్లో మనం ఏమేయాలి? 1 ఇంటూ ఐడెంటిటీ మనకి ఏమవుతుంది చూడండి 1 ఐ కదా, అది x ఈజ్ ఈక్వల్స్ టు 0. దీని నుంచి మనం రాస్తే మనకి లాంబ్డా ప్లేస్లో ఏం వేసుకోవాలి? 1 ఇక్కడ కదా. 1 - 1 ఏమవుతుంది? 0 1 1 0 2 - 1 మనకి 1 1 -4 4 3 - 1 2. ఇక్కడ నుంచి మనం x y z ఈజ్ ఈక్వల్స్ టు 0 0 0. దీని నుంచి మనం ఈక్వేషన్స్ ఎలా రాసుకోవచ్చు చూడండి. y + z ఈజ్ ఈక్వల్స్ టు 0 అని రాయొచ్చు. నెక్స్ట్ y + z ఈజ్ ఈక్వల్స్ టు 0 -4x + 4y + 2z ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇఫ్ z ఈజ్ ఈక్వల్స్ టు ఎనీ కాన్స్టెంట్ అనుకుంటాం. ఇక్కడ నుంచి మనం ఏం రాయొచ్చు? ఫ్రమ్ 1 నుంచి ఫ్రమ్ ఈక్వేషన్ 1 y + k ఈజ్ ఈక్వల్స్ టు 0. సో y ఈజ్ ఈక్వల్స్ టు -k అని రాయొచ్చు. ఓకే, ఇప్పుడు ఫ్రమ్ ఈక్వేషన్ 2 నుంచి మనకి ఏమైంది? y ఈజ్ ఈక్వల్స్ టు -k అని అయింది. ఓకే, ఇక్కడ నుంచి నెక్స్ట్ ఏంటి? ఫ్రమ్ ఈక్వేషన్ 3. ఈక్వేషన్ 3లో మనం ఏం చేస్తాం? z వాల్యూని y వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. y వాల్యూ ఎంత మనకి? -k కదా, 0 మైనస్ అంటే -4x ఈజ్ ఈక్వల్స్ టు 2k. మనకి x ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతే -k/2 అనేది మనకి వస్తుంది. ఇక్కడ నుంచి మనం ఏం చేస్తాం? ఐగన్ వెక్టర్ని ఫైండ్ చేస్తాం. x y z ఇలా రాయాలి. ఏంటంటే ద ఐగన్ వెక్టర్ కరస్పాండ్ టు ద ఐగన్ వాల్యూ లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 1 ఈజ్ ఇలా రాసి x మనకి ఎంత వచ్చింది? -k/2. y మనకి -k. ఇందులో మనకి -k కామన్ తీస్తే ఏమొచ్చింది? 1/2 1 -1. ఇప్పుడు 2ను కూడా కామన్ తీస్తే మనకి ఏమైతే 1 2. నెక్స్ట్ మనకి ఏమవుతుంది? -2 ఈజ్ ద ఐగన్ వెక్టర్ కరస్పాండింగ్ టు ద ఐగన్ వాల్యూ లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇప్పుడు ఇలాగే మనం లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 1కి ఐగన్ వెక్టర్ ఇది వచ్చింది. ఓకే, ఇప్పుడు 2కి 3కి కూడా మనం ఫైండ్ చేయాలి. ఓకే, చేస్తే మనం క్యారెక్టరిస్టిక్ వెక్టర్ కరస్పాండింగ్ టు లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 2 కదా. ఇప్పుడు నుంచి మనం ఏం చేయాలి? ద ఐగన్ వెక్టర్ corresponding to lambda is equals to 2 is given by మనకి ఏమైతే a మైనస్ ఇప్పుడు లాంబ్డా ప్లేస్లో ఏం వేసుకోవాలి? 2 ఇంటూ i x ఈజ్ ఈక్వల్స్ టు 0. x అనేది ఉండాలి. ఇప్పుడు దీనికి అప్పుడు మనం మంచి ఫైన్ చేస్తే ఏమైతే 1 - 2 1 1. నెక్స్ట్ ఏమైంది? 0 2 - 2 1 0 2 - 2 1. నెక్స్ట్ -4 4 3 - 2 మనకి 1 లేదా మనం ఇక్కడ 3 - 2 అని వేసుకుంటాం కదా. ఓకే,
ఇక్కడ నుంచి మనకి ఎక్స్ వై జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు 0. 1 మైనస్ 2 ఎంత మనకి -1 1 1 0 0 1 -4 4 1 ఇలా వచ్చింది కదా. దీని నుంచి మళ్ళీ మనం ఈక్వేషన్స్ అనేవి రాసుకుంటాం కదా. ఈక్వేషన్ రాసుకుంటే -x ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ y ఈజ్ ఈక్వల్స్ టు జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు 0. -4x ప్లస్ 4y ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు 0. దీని నుంచి మనం ఇది 1 ఇందాక మనం ఏమనుకున్నాం 1 2 3 కదా, 4 5 6 అనుకున్నాం. ఇక్కడ నుంచి మనం ఏం రాయొచ్చు, జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు 0 వచ్చింది. దీన్ని మనం ఇక్కడ చూడండి జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు 0 ఇన్ 4లో సబ్స్టిట్యూట్ చేసుకున్నాను అనుకోండి, -x ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 0 వచ్చింది కదా. ఇక్కడ నుంచి మనం ఏం చేస్తాం అంటే లెట్ x ఈజ్ ఈక్వల్స్ టు k పెట్టుకుంటున్నాను నేను. ఓకే, -x ప్లస్ 4 -x ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు మనకి ఇలా సాల్వ్ చేయడానికి అవ్వదు కదా, కాబట్టి మనం ఏం చేస్తానంటే x ఈజ్ ఈక్వల్స్ టు సమ్ కాన్స్టెంట్ అనుకుంటున్నాను. అప్పుడు మనకి ఏమవుతుంది, x అనేది సమ్ కాన్స్టెంట్ అనుకుంటే దెన్ y ఏమవుతుంది చెప్పండి, ఇక్కడ -k రేపు వెళ్ళిపోతే k అవుతుంది. కాబట్టి దీని నుంచి మనకి ఏమవుతుంది, x y z ఏమవుతాయి, x ఏమవుతుంది k ఇక్కడ 0, k కామన్ తీస్తే 1 1 0 is the eigenvector or characteristic vector corresponding to lambda is equals to 2. ఓకే, దీని తర్వాత మనం ఏం చేస్తాం, క్యారెక్టరిస్టిక్ వెక్టర్ కరస్పాండింగ్ టు లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 3 చేస్తాం. ఓకే, మనకి క్యారెక్టరిస్టిక్ వెక్టర్ కరస్పాండింగ్ టు లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 3 చేస్తే మనకి ఏమొచ్చింది అంటే ఇలా వచ్చింది చూడండి. మనం లాంబ్డా ప్లస్ 3 వేసుకున్నాం కదా, 3 వేసుకుంటే మనకి ఇలా వచ్చింది. దీని నుంచి మనం దీన్ని సాల్వ్ చేస్తే ఈ ఈక్వేషన్స్ అనేవి వచ్చాయి. ఇక్కడ నుంచి మనకి x అంటే y ఈజ్ ఈక్వల్స్ టు k తీసుకుంటే దాని z వచ్చింది, x కూడా వచ్చింది. కాబట్టి ఐగన్ వెక్టర్ అనేది కరస్పాండింగ్ టు ద ఐగన్ వాల్యూ లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 3కి 1 1 1 అనేది వచ్చింది. ఓకే, ఇప్పుడు మనకి ఐగన్ వాల్యూస్ అనేవి వచ్చాయి. దేనికి 1 2కి 3కి ఐగన్ వాల్యూస్ 1 2 3 వచ్చాయి. దానికి ఐగన్ వెక్టర్స్ అనేవి వచ్చాయి. ఓకేనా, ఐగన్ వాల్యూస్ కరస్పాండింగ్ టు ద ఐగన్ వెక్టర్స్ అనేవి మనం ఫైండ్ చేసాం. దీని నుంచి మనం ఏం చేయాలి, మోడల్ మ్యాట్రిక్స్ని రాయాలి. మోడల్ మ్యాట్రిక్స్ ఎలా రాస్తానన్నాను, p ఈజ్ ఈక్వల్స్ టు ఐగన్ వెక్టర్ని యూజ్ చేసుకొని మనం రాయాలి. 1 2 -2 1 1 0 1 1 1 ఇదేంటి మనకి మోడల్ మ్యాట్రిక్స్. తర్వాత మనం ఏం ఫైండ్ చేయాలి, ఇక్కడ చూడండి, p ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్స్ టు అడ్జాయింట్ a బై det p. ఫస్ట్ మనం అడ్జాయింట్ a ని మనం ఫైండ్ చేయాలి. అడ్జాయింట్ a అంటే మనకి ఏమవుతుంది చూడండి, మనం ఈ కాలమ్ని ఈ రోని ఎలిమినేట్ చేస్తే మనకి దీనికి డెట్ కట్టాలి. ఓకే, మైనస్ ఇలా ఎలిమినేట్ చేస్తే 2 1 -2 1. ఓకే, ఇప్పుడు మన ప్లస్ అవుతుంది. ప్లస్ అంటే ఈ కాలమ్ని ఈ రోని ఎలిమినేట్ చేయాలి. 2 1 -2 0. ఇప్పుడు మనకి ఈ రోని ఈ కాలమ్ని ఎలిమినేట్ చేస్తే 1 1 0 1 అలా మనకి చేస్తే ఇక్కడ మైనస్ వస్తుంది. ఓకే, ఇక్కడ మైనస్, ఇక్కడ 1 1 -2 1, ఇక్కడ మళ్ళీ మైనస్ అంటే మన ఈ అన్ని ఇది ఎలిమినేట్ చేస్తే 1 1 -2 0. ఓకే, ఇప్పుడు ఇవి ఎలిమినేట్ చేస్తే 1 1 1 1. ఓకే, తర్వాత ఇది డెట్, ఇక్కడ మళ్ళీ మనకి మైనస్ వస్తుంది. ఇప్పుడు ఇది ఎలిమినేట్ చేయాలి. 1 1 2 1. ఇప్పుడు ఇక్కడ మైనస్ వస్తుందా, రాదు. ఇలా చేస్తే మనకి 1 1 2 1. ఈ డెట్ కట్టి మనకు వస్తాయి కదా ఎలిమెంట్స్ మొత్తం అన్నిటిలో కూడా ఈ మ్యాట్రిక్స్ని ట్రాన్స్పోజ్ చేయాలి. ఓకే, చేస్తే మనకి ఏమవుతుంది, మనం దాన్ని ఫైండ్ చేస్తే ఇలా వచ్చింది అనమాట. ట్రాన్స్పోజ్ అంటే మనం ఏం చేయాలి, దీనికి ట్రాన్స్పోజ్ చేయాలంటే 1 -4 అంటే కాలమ్స్ రోస్ అనేవి కాలమ్స్గా, కాలమ్స్ అనేవి రోస్గా మారిపోతాయి కదా. ఇలా వచ్చింది. ఇప్పుడు మనకి -1 3 -2 0 1 -1. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలంటే డెట్ పీని కట్టాలన్నమాట. పీకి, పీ అంటే మనకి ఇది కదా,
డెట్ పి కడితే మనకి ఏమైంది 1 ఇంటూ 1 మైనస్ 0 అంటే 1 మైనస్ మనకి ఏమవుతుంది తర్వాత మైనస్ 1 ఇంటూ ఇలా వస్తుంది. ఓకే, 1 మైనస్ 4 ప్లస్ 2 మనకి చేస్తే మనకి ఏమైంది -1 వచ్చింది. కాబట్టి మనకి పి ఇన్వర్స్ అంటే ఏంటి? అడ్జాయింట్ ఏ బై డెట్ పి కదా. అడ్జాయింట్ ఏ బై డెట్ పి చేస్తే మనకి ఏమొస్తుంది అంటే మైనస్తో మల్టిప్లై అవుతుంది కదా. -1 0 4 -3 -1 -2 2 1. ఓకే, ఇలా రావడం అనేది మనకి జరుగుతుంది. ఏంటిది? పి ఇన్వర్స్. ఓకే, పి ఇన్వర్స్ వచ్చిన తర్వాత మనకి ఏం ఫైండ్ చేయాలి మనం? డి ఈజ్ ఈక్వల్స్ టు పి ఇన్వర్స్ ఏ ఇంటూ పి. పి ఇన్వర్స్ ఏంటి మనకి? -1 1 0 4 -3 -1 -2 2 1. ఓకే, ఏ అనేది ఏ మ్యాట్రిక్స్? మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్ ఏంటి? 1 1 1 0 2 1 1 1 1 0 2 1 -4 4 3 ఇలా ఇచ్చారు. పి ఏంటి మనకి? పి వచ్చింది కదా మనకి మోడల్ మ్యాట్రిక్స్ నుంచి 1 2 -2. నెక్స్ట్ 1 1 0 1 1 1 ఇలా వచ్చింది కదా. మనం ఇవన్నిటిలో కూడా మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేసిన తర్వాత మనకి వచ్చే మ్యాట్రిక్స్ ఉంటుంది కదా, మనం దాన్ని డయాగ్నలైజేషన్ మ్యాట్రిక్స్ అని అంటాం. ఓకే, ఫస్ట్ మనం ఇలా ఈ రెండింటిని ఫస్ట్ మనం మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేయడం వచ్చు కదా. ఫస్ట్ మనం ఈ రోని ఈ కాలంతో మనం మల్టిప్లై చేయాలి. అలా మనం మల్టిప్లై చేయాలన్నమాట. అలా చేస్తే మనకి ఏమవుతుంది అంటే ఆన్సర్ -1 1 0 8 -6 -2 -6 6 3. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే దీంతో కూడా 0 1 ఎలా మల్టిప్లై చేయాలి తెలుసు కదా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చేస్తాను చూడండి. ఎలా చేయాలంటే ఈ రో ఈ కాలమ్ -1 1 మనకి ఏమవుతుంది 0 2 ఈ రో ఈ కాలమ్ కదా 2 -2 సారీ -1 ఇంటూ 1 కదా -1. ఓకే, 1 ఇంటూ 2 0 ఇంటూ -2 మనకి ఏమవుతుంది ఇక్కడ 0 అనేది అవుతుంది. ఓకే, నెక్స్ట్ మనం ఈ కాలం అది ఈ రో ఈ కాలం -1 ఇంటూ 1 -1 1 ఇంటూ 1 +1 +0 అలాగే -1 ఇంటూ 1 -1 +1 +0. ఇప్పుడు మనకి ఈ రోతో ఈ కాలమ్స్ అన్నీ అయిపోయాయి. ఇప్పుడు ఈ రోతో 8 ఇంటూ 1 8 -12 4 అప్పుడు మనకి ఏమవుతుంది -8 అవుతుంది అనమాట. అంటే 8 -8 8 -6 ఎంత మనకి ఇక్కడ మనకి 0 అయిపోతుంది. 8 -6 అని అర్థం. ఓకే, 8 -6 8 -6 -2 ఇక్కడ మళ్ళీ మనకి -6 +12 -6 -6 +6 0 -6 +6 3. ఇప్పుడు మనకి చూడండి చేస్తే మనకి ఏమవుతుంది అంటే 1 ఈ రెండు క్యాన్సిల్ అయిపోయాయి కదా 0 ఇక్కడ కూడా క్యాన్సిల్ అయిపోయాయి 0 ఇక్కడ 0 8 -6 వచ్చేసి మనకి 2 0 ఇలా కూడా క్యాన్సిల్ అయిపోయింది 0 ఇది కూడా క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ మనకి 3 వచ్చింది. ఇక్కడ మనకి ఏమొచ్చింది? ఇది ఏంటి? డయాగ్నలైజేషన్ మ్యాట్రిక్స్ వస్తుంది. 1 0 0 0 2 0 0 0 3. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 1 2 3 అనేవి ఏంటి? ఇది మనకి డయాగ్నలైజేషన్ మ్యాట్రిక్స్. ఓకేనా? ఇది అంటే మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి 1 2 3 అనేవి ఏంటి? మనకి ఐగన్ వాల్యూసే. 1 2 3 వచ్చాయి కదా, ఆ ఐగన్ వాల్యూస్ ఇక్కడ మనకు వస్తాయన్నమాట. కరెక్టా లేదని చెక్ చేసుకోవడానికి ఇదొక వే. ఓకేనా? అంటే 1 2 3 రావాలన్నమాట. ఓకే, దిస్ ఈస్ ద డయాగ్నలైజేషన్ మ్యాట్రిక్స్. ఓకే, ఇక్కడ నుంచి మనకి నెక్స్ట్ ఏం అడిగాడు క్వశ్చన్లో? a⁴ 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 ఎలా ఫైండ్ చేయాలంటే
ఏ పవర్ 8ని మనం ఫైండ్ చేయడానికి ఫస్ట్ మనం ఏం ఫైండ్ చేయాలంటే d పవర్ 8 ఫైండ్ చేయాలి. d పవర్ 8 ఏంటంటే d అంటే మనకు తెలుసు కదా, ఇది దీనికి d పవర్ 8 అంటే 1 పవర్ 8 0 0 0 2 పవర్ 8 0 0 0 3 పవర్ 8. దీన్ని చేస్తే మనకి ఏమవుతుంది 1 0 0 0 2 5 6 0 0 0 6 5 6 9 ఇలా వచ్చింది కదా. ఇక్కడ నుంచి మనకి ఏమవుతుంది అంటే వీ హ్యావ్ 6 9 కదా, 3 పవర్ 8 కాబట్టి 1 అనమాట. ఓకే, ఇక్కడ నుంచి వేస్తే మనకి ఏమవుతుంది వీ హ్యావ్, మనం ఇక్కడ ఏం ఫైండ్ చేయాలి ఏ పవర్ 8ని p d పవర్ 8 p ఇన్వర్స్, p d పవర్ 8 p ఇన్వర్స్ అనమాట. అంటే మనకి p ఏంటి 1 1 1 2 1 1 నెక్స్ట్ -2 0 1. d పవర్ 8 అంటే ఇదే కదా 1 0 0 0 2 5 6 0 0 0 6 5 6 1. p ఇన్వర్స్ అంటే -1 1 0 4 -3 -1 -2 2 1. మళ్ళీ దీన్ని మనం ఏం చేయాలి మల్టిప్లై చేయాలి. మొత్తం మల్టిప్లై చేస్తే మనకి ఏమవుతుంది అంటే -1 2 0 9 9 1 2. నేను ఆల్రెడీ చేస్తాను ఇది 0 5 అండ్ -1 2 1 0 0 1 2 3 5 6 6 3 0 5 -1 3 1 2 0 3 1 2 0 6 5 6 1 ఇలా వచ్చింది. ఓకే, ఎగ్జామ్లో మనకి ఏదో ఒకటి అడుగుతాడు అనమాట, అది రాస్తే చాలు. అంటే ఇప్పుడు ఏ పవర్ 4 అన్నాడు కదా, అంటే ఏ పవర్ 4 చేయడానికి మనం ఫస్ట్ d పవర్ 4 అంటే 1 0 0 1 పవర్ 4 కదా, 2 పవర్ 4 0 0 0 3 పవర్ 4. ఓకే, ఇక్కడ నుంచి మనం చేయాలంటే ఏంటి 1 0 0 0 16 0 0 0 81. ఫస్ట్ మీరు ఇంత డిఫికల్ట్ కాకుండా ఇక్కడ నుంచి ఇలా మనకి ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఏ పవర్ 4 అంటే ఏంటి t అంటే p d పవర్ 4 p ఇన్వర్స్. మనకి p ఏమి ఇచ్చారు ఇక్కడ 1 1 1 2 1 1 -2 0 1. d పవర్ 4 అంటే 1 0 0 0 16 0 0 0 81. p ఇన్వర్స్ ఏమొచ్చింది మనకి -1 1 0 4 -3 -1 2 2 1 సారీ -2. ఇక్కడ దీన్ని మళ్ళీ మనకి మల్టిప్లై చేస్తే ఈ రెండుని మల్టిప్లై చేయాలి. ఫస్ట్ 1 వస్తుంది, తర్వాత ఏమొస్తుంది 16, ఇక్కడ 0 అయిపోద్ది కదా, తర్వాత ఇక్కడ నుంచి 16 అవుతుంది. తర్వాత ఏమవుతుంది అంటే 81, అలాగే ఇక్కడ 2 16 81 -2 0 81 అంతే కదా అవుతుంది. ఇక్కడ నుంచి మనకి -1 1 0 4 -3 -1 -2 2 1. దీన్ని చేస్తే మనకి ఏమవుతుంది అంటే -1 + 64 -162 1 -48 + 162. తర్వాత చేస్తే మనకి ఏమవుతుంది 0 కదా, -16 + 81 -2 + 64 -162 2 -48 + 162 0 -16 + 81. ఇక్కడ మనకి 2 + 0 2 + 0 -162. ఇక్కడ మనకి -2 -0 + 162. తర్వాత 0 -0 + 81 ఇలా వచ్చింది కదా. చేస్తే మనకి ఏమవుతుందంటే -99 115 65 -100 -46 కదా, ఫస్ట్ 6 116. తర్వాత మనకి 65 -160, ఇక్కడ ఒక -160, ఇక్కడ మనకి 81 ఇలా వచ్చింది కదా. ఇది ఏంటది మనకి
ఏ పవర్ 4. అర్థమైందా? ఏ పవర్ 4 చేయాలంటే మనకి p ఇంటూ d పవర్ 4 p ఇన్వర్స్. ఒకవేళ 8 ఇస్తే d పవర్ 8. ఓకే, ఫస్ట్ మనం ఏం చేస్తాము, డయాగ్నలైజేషన్ అంటే చాలా పెద్ద ప్రాసెస్. ఫస్ట్ మెథడ్స్ మీరు నేర్చుకోండి. ఏంటంటే ఫస్ట్ అంటే స్టెప్స్ మీరు నేర్చుకోండి. ఐగెన్ వాల్యూస్ ఫస్ట్ ఫైండ్ చేయాలి, తర్వాత మనం ఐగెన్ వెక్టర్స్ని, ఇదిగోండి మనం ఐగెన్ వాల్యూస్ వచ్చిన తర్వాత ఐగెన్ వెక్టర్స్ని, కరస్పాండింగ్ ఐగెన్ వెక్టర్స్ని మనం ఫైండ్ చేస్తాం. దీని తర్వాత ఏం చేయాలి, మనం మోడల్ మ్యాట్రిక్స్ అంటే ఇచ్చిన మనకి వచ్చిన ఐగెన్ వెక్టర్స్ నుంచి మోడల్ మ్యాట్రిక్స్ని మనం ఫైండ్ చేసాం. తర్వాత మనం p ఇన్వర్స్ ఫైండ్ చేయడానికి p ఇన్వర్స్ ఫార్ములా ఏంటి, అడ్జాయింట్ a బై డెట్ p. అడ్జాయింట్ ఏ అంటే మనకి ఇలా డెట్ కట్టి దానికి ట్రాన్స్పోజ్ కట్టాము, అది అడ్జాయింట్ వచ్చిన తర్వాత మనకి బై డెట్ p. ఇన్వర్స్ అంటే -1 కదా, అంటే మొత్తానికి కూడా మనం మైనస్ అవుతుంది కదా, కాబట్టి నేను మైనస్తో మల్టిప్లై చేశాను. చేసిన తర్వాత మనకి d = p ఇన్వర్స్ AP కదా. అప్పుడు మనకి డయాగ్నలైజేషన్ మ్యాట్రిక్స్ అనేది వచ్చింది. వచ్చిన తర్వాత ఇంకా క్వశ్చన్ ఏం అడిగాడు, ఏ పవర్ 8 అన్నాడు, లేదా ఏ పవర్ 4 అడిగాడు. అప్పుడు మనం ఏం చేయాలి, దీనికి ఫార్ములా ఏంటంటే ఏ పవర్ 8 అంటే p ఇంటూ d పవర్ 8 p ఇన్వర్స్. ఓకే, ఇక్కడ ఏ పవర్ 4 అంటే p ఇంటూ d పవర్ p ఇన్వర్స్. d పవర్ 4 అంటే ఏంటి, మనకు వచ్చిన డయాగ్నలైజేషన్ మ్యాట్రిక్స్ని పవర్ 4 చేయాలన్నమాట. ఓకే, చేసిన తర్వాత p ఇంటూ d పవర్ 4 p ఇన్వర్స్ చేస్తే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.